జై శ్రీరామ్. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని ఒక నానుడు అందరం వాడుతూ ఉంటాం. అసలు ఈ రామేశ్వరం అంటే ఏంటి? శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు, నవగ్రహాలు ఒకడు శని. ఆయన అందరినీ కర్మాధికారి. ఆయన అందరినీ వాళ్ళ కర్మలు అనుసరించి వాళ్ళని పట్టి పీడిస్తుంటాడు, ముందుకు వెళ్ళనివ్వడు. శని ప్రభావం ప్రతి మానవుడు తప్పించుకోలేడు. ఆ శని ప్రభావం వల్ల వాళ్ళ విజయాలు మందగిస్తూ ఉంటాయి, స్లో అవుతూ ఉంటాయి. ఇది తెలిసిందే. ఈ శనీశ్వరం అంటే ప్రతి ఒక్కడు కూడా భయపడతాడు ముందు, భక్తి మాట ఎలా ఉన్నా సరే. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు. అసలు రామేశ్వరం అంటే ఏమిటి? సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంటే విష్ణుమూర్తి అవతారాలు, 10 అవతారాలు తెలుసు మనందరికి, 10 అవతారాలు ఎత్తాడు. అందులో శ్రీరామచంద్రుడు అంటే ఇంకా చాలా గొప్ప అవతారం, పరిపూర్ణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన మనందరికీ ఆదర్శం. భారతదేశంలో ఆయన అవతారం ఎత్తి ఈ మనం ఉన్నటువంటి, మనం తిరుగుతున్న, నడియాడుతున్నట్టు, మనం పుట్టినట్టు ఈ భారతదేశంలో శ్రీరామచంద్రుడు ఆయన ఉన్నారు అంటే ఎంత గొప్ప విశేషం. అంతటి అవతార పురుషుడు ఆయన. అంటే మనలాంటి వాళ్ళకి కలియుగంలో భక్తులకి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పాపాలు. కలియుగ ధర్మమే అది, మనం ఏం చేయలేం. కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంలో నడుస్తుంది, అవన్నీ తెలిసిన విషయాలే. మానవులంతా కూడా దుర్మార్గ మార్గాల్లో వెళ్తాడు కలి ప్రభావం వల్ల, కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల. కాబట్టి ఇదంతా ఊహించి ఇవన్నిటిని విముక్తి చేయడం కోసం ఎన్నో బాధలు పడతాడు. ఈ కలియుగంలో మానవుడు అనేది ముందుగా తెలుసుకున్నటువంటి త్రేతాయుగానికి చెందిన శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో విష్ణుమూర్తి అంశతో ఉద్భవించి లోక కళ్యాణం కోసం రావణ బ్రహ్మని వధించి మొత్తం మీద రామరాజ్యం స్థాపించి, రామరాజ్యంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి, నేటికి ఆదర్శంగా నిలిచిన రామచంద్రుడు మనందరి కోసం ఈ దక్షిణాదిన అక్కడ మనకి ఒక ఆ సముద్ర తీరంలో ఒక ఇసుకతో సీతారాములు ఒక విగ్రహాన్ని చేశారు. రాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కాబట్టి ఆయన రామేశ్వరుడు గాను, రామనాథుడు గాను పూజలు అందుకుంటారు. రామేశ్వరం అంటారు. మనకి ఉత్తర భారతదేశంలో కాశీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళా ఇక్కడికి వచ్చి ఈ సముద్రంలో ఇసుకను తీసుకుని రామేశ్వరుని దర్శించుకుని మళ్ళా కాశీ వెళ్తాడు అనేది ఒక ట్రిప్ లాగా, అది ఒక ఆచారం నడుస్తుంది భక్తులందరూ. అయితే ఇక్కడ మన కథలో వస్తే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలలేదు అనేది కాదు. రామేశ్వరం వెళ్తే కానీ మనకు పట్టిన శనీశ్వరం వదలదు అని అర్థం. అది వాడుకలో ఈ రకంగా తీసుకొచ్చారు. కానీ రామేశ్వరం మనకేంటంటే వాడుక భాషలో ఎవడైనా మనం పట్టించుకుని వెనకబడుతున్నాడంటే, అరే రామేశ్వరంలో శనీశ్వరం తప్పలేదురా, వాడు మనకు తలనొప్పిగా తేరడా అని వాడతారు. అది కాదు అసలు అర్థం. ఈ రామేశ్వరుడు మన పాపాలను, కలియుగంలో ఉన్నటువంటి మానవుల పాపాలు పోవడం కోసం అక్కడ లింగం, శివలింగం ప్రతిష్ఠించాడు. అయితే ఇక్కడ మనకి ఇంకో కథనం ప్రకారం రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు చంపేశాడు కాబట్టి. అయితే రావణుడు బ్రహ్మ కాబట్టి, బ్రహ్మ వంశానికి సంబంధించిన వాడు కాబట్టి బ్రహ్మహత్యాపాతకం, ఈయన క్షత్రియ వంశం. అప్పటి వరకు మాట్లాడుకుంటే క్షత్రియ వంశం. శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం వల్ల ఒక పలానా టైం లోపల అగస్యమహాముని చెప్పితే ఈ సైకతలింగం అంటే మనకు దాని ఇసుకతో చేసిన ఒక లింగం తయారు చేశారని, అదే రామేశ్వర లింగం అయిందని చెప్తారు. యాక్చువల్గా ఈ కథనం కూడా ఉంటుంది. అయితే దీని వెనకాల అంతరార్థం ఏంటంటే, అక్కడ పెట్టడం వల్ల మన జీవితంలో మనం అన్ని పాపాలు చేసుకుని ఇంకా మిగిలిన ఎక్కడా లేని యొక్క ఈ విశేషం ఏంటంటే, మనకు ఆఖరి మజిలీ పాపాలన్నీ అకౌంట్ అంతా అంచెలంచెలుగా పోతూ ఉంటుంది. మన కర్మ క్షేమం అవుతూ ఉంటుంది. ప్రతి దేవాలయానికి వెళ్తే ఎందుకు వెళ్తాం? దేవాలయానికి పుణ్యం మన అకౌంట్లో రావాలంటే పాపం ఖర్చు అయిపోవాలి, కర్మ క్షేమైపోవాలి, పూర్వజన్మల నుంచి చేసుకున్న ఖర్చు అయిపోవాలి, మన కర్మ క్షేమం అంటే పోవాలి. అలా పోయి ఆఖరి మదిలేగా మన రామేశ్వరుని కూడా ప్రతి ఒక్కడు భారతీయుడు ఆయన దర్శించుకుని తీరాలి. ఆ రామనాథుని దర్శించుకు తీరాలి. ఆ దర్శించుకుంటే ఈ ఎప్పటి నుంచి వచ్చిన కర్మాధికారి శనీశ్వరుడు అంటే ప్రతి జన్మల్లోంచి వచ్చిన కర్మను ఆయనే లెక్కేసి ఆ కర్మను ఇలా ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు మన జన్మలకి. కాబట్టి ఆ శనీశ్వరుడికి సంబంధించిన మన లెక్కలన్నీ నల్లిఫై చేయాలంటే, తీసేయాలంటే కనుక ఈ రామేశ్వరం వెళ్ళాలి. అక్కడ రామేశ్వరుణ్ణి మనకి మనస్ఫూర్తిగా కొలవాలి అని చెప్పేసి ఈ సామెత. ఆ రకంగా మనం ఎక్కడికైనా వెళ్ళండి, కర్మ ఖర్చు అవుతూ ఉంటుంది, కొంత పోతూ ఉంటుంది. తప్పితే తిరుపతి వెళ్తూ ఉంటాం, చాలామంది తెలుసు. నడక మార్గాన్ని వెళుతున్నామండి, అలిపిరి మార్గంలో 3550 మెట్లు ఎక్కుతున్నాం, అలాగే అక్కడ మోకాళ్ళ పర్వతం ఎక్కువ ఉంటే ఆయాసపడుతున్నాం, ఇవన్నీ మామూలే.
అరుణాచలం వెళ్తూ ఉంటాం. ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం పాదరక్షలు లేకుండా. ఎప్పుడైనా ప్రదక్షిణ చేసినా, మెట్లెక్కినా పాదరక్షలు ఉండకూడదు. స్వామివారి దగ్గరికెళ్ళినప్పుడు కాళ్ళు ఇబ్బంది పడతాయి. సుఖజీవనానికి అలవాటు పడిపోయిన మనం ఇబ్బంది అయితే దీని వెనకాల అంతరార్థం ఏంటంటే, ఇది ఒక 10 ఏళ్లలో ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇది ప్రమాణం కాదు. 10 ఏళ్లలో మనకి పోవాల్సినటువంటి కర్మ ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే, మనం ఒక జన్మలో చేసుకున్న కర్మ అంతా క్షయమవుతుంది. ఆ కష్టంలోంచి కర్మ తొందరగా పోతుంది అనమాట. వాస్తవంగా చెప్పాలంటే తీర్థయాత్రలో అంత ఇప్పుడు ఏదో విహారయాత్రగా మార్చేస్తున్నాం గానీ, అప్పుడు పూర్వం కాశీ వెళితే నడిచి నడిచి వెళ్ళేవారు. అలాగే ఏ దేవాలయంకైనా నడిచి నడిచి వెళ్ళేవారు. అక్కడంటే మన కర్మ పూర్వజన్మ నుంచి మనతో పాటు వచ్చినటువంటి కర్మ, ఈ పాప ఫలితం అలా చాలా తొందరగా మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది అని చెప్పా కదా! ఒక 10 ఏళ్లలో చేసేది ఒక దేవాలయ దర్శనం చేసుకుని తిరుపతి కాలినడక వెళ్తే ఈ కర్మక్షయం అయిపోతుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. సో, ఇలా చెప్పుకుంటూ ఉంటే మనం వెళ్ళాలి. అన్ని దేవాలయాలకు వెళ్ళినా మనకి ఈ శని ప్రభావం శనీశ్వరుడు యొక్క తీవ్రత మన మీద తగ్గాలంటే ఆఖరి మజిలీగా అంటే మనం ఇంకా అయిపోతుంటుంది, జీవితం ఖర్చు అయిపోతుంది, కాలం అలా కరిగిపోతుంటుంది. కాలం మన కోసం ఆగదు కాబట్టి మనం ఈ రామేశ్వరం వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేసి అక్కడ సముద్రంలో స్నానం చేస్తే అక్కడ ఎంతో అద్భుతం. ఎందుకంటే రాముడు అక్కడ వారధి కట్టాడు. రామసేతు అంటాం కదా! లంకలో ఉన్నటువంటి రావణ బ్రహ్మను చంపడానికి ఈ వానర సైన్యంతో కలిసి ఆ సముద్రం మీదే ఒక అద్భుతం, ఒక వారధి నిర్మించాడు. అలాగే సీతమ్మ తల్లి అక్కడ ఎన్నో ఉదంతాలు రామేశ్వరంలో. అక్కడ సీతమ్మ తల్లి ఆయన స్నానం చేశాట అక్కడ చెప్పుకుంటారు లోకల్‌గా ఉండే జానపదులు. అక్కడ మామూలుగా ఒడ్డున అలలు అలా ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఎక్కడేం జరిగింది సముద్రం చూడండి, అలలు ఒడ్డు దగ్గర కూడా ఎగిరెగిరి అలా మనకిలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్ర ఒడ్డు చూస్తే ప్రశాంతంగా ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న నీళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి. ఎన్నో విశేషాలు ఆ రామేశ్వరంలో రాముడు చేత్తో తయారు చేసేట సీతమ్మ తల్లి రామేశ్వరుడు ఆ లింగం ఇంక అంతకన్నా ఏమిటి మనకు కావాల్సింది. కాబట్టి అక్కడ స్నానం చేసి ఎన్నో ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. రామసేతు ఇవన్నీ చూడొచ్చు మనం ప్రత్యేకించి. అలాగే తెలిసిన వాళ్ళకి తెలిసిందే, తెలియని వాళ్ళు అలా చెప్తున్నాను. ఈ రామేశ్వరం లోపల కొన్ని బావులు ఉంటాయి. అవి మరి ఏమిటో దానికి దేవతలంతా ఈయన అభిషేకం కోసం ఆ బావులు తవ్వించారని కూడా చెప్పుకుంటుంటారు. ఆ బావుల్లో మనం వెళ్ళి ప్రతి బావిలో అంటే దేవాలయ ఆవరణలో ఉంటాయి. ఇంక మరి ఎక్కడా కూడా ఉండవు యాక్చువల్గా చెప్పాలంటే. అలాగా ఏర్పాటు జరిగింది. ప్రతి భక్తుడు వెళ్ళి ఆ బావుల్లో అక్కడ వాళ్ళు ఉంటారు. ఆ బావుల్లో నీళ్లు తోడించుకుని వీళ్ళు స్నానం చేసి వీళ్ళ పాపకర్మాలను అక్కడ కడిగేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ 22 బావులు ఎన్నో ఉంటాయి, కొన్ని మూయబడి ఉంటాయి. కానీ ప్రతి బావిలోకి వెళ్ళి ఆ బకెట్ నీళ్ళు పోసుకుంటారు. ఆ బావుల్లో నీళ్ళతోనే మనకి ఈ రామనాథుడికి అంటే పరమేశ్వరుడికి కూడా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడికి ఏమిటంటే ఇప్పుడు మనందరికీ డౌటే, రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలలేదండి. వదులుతుంది. రామేశ్వరం వెళ్తే కానీ శనీశ్వరుడు మనల్ని పట్టినప్పుడు శనీశ్వరుడు వదలడు. శనీశ్వరుడు పట్టాడంటారు. అరే శని పట్టుకుందిరా అతని జాతక చక్రం ఇచ్చా అంటూ ఉంటాం కదా. ఈ శనీశ్వరం ఆఖరిగా మన పాపాలు ఎన్ని చేసినా ఇంకా పోవట్లేదని ఇంకా ఇబ్బందులు పడుతున్నామో లేదో శనీశ్వరుడు పట్టి వేడిస్తున్నాడు అనుకుంటే ఏమీ లేదు. ఇది ఒక సూక్ష్మమైన మార్గం మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అలాగే రామేశ్వరుడు పరమేశ్వరుడు రూపంలో శివకేశ్వరుడికి భేదం ఏంటి? రామావతారంలో వచ్చి ఆ ఈశ్వరుడిని అక్కడ ప్రతిష్ఠించి మనందరి కోసం, ఆయనకి బ్రహ్మహత్య పాతకం ఏంటి? అది కాదు, మనందరి కోసం మన పాపాలు నాశనం అయ్యి మనం సుఖంగా ఉండడం కోసం భగవంతుడు భక్తుల పక్షపాతి, మనలాంటి మానవుల పక్షపాతి. ఇంకా మాట్లాడి మనందరి యొక్క ఇబ్బందులు ముందే గ్రహించి త్రేతాయుగంలో రామేశ్వరుడు అక్కడ శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో ఆయన ప్రతిష్ఠించడం. మరి చూడండి భగవంతుడు ఎంత కరుణ కటాక్షం మన పైన. మన భూమి మీద మన భరతఖండంలో భారతదేశంలో ఆయన ఉద్భవించడమే మన అదృష్టం. ఇంత ప్రపంచంలో ఇంత విశ్వంలో పైగా ఆయన మానవ అవతారంలో ఎత్తి మనందరికీ రామరాజ్యం చూపించి ఆదర్శంగా నిలవడం ఇంకో ఎత్తు. అయితే సాక్షాత్ శివలింగా అని చెప్పి శివలింగానికి కూడా శివలింగాన్ని అభిషేకాన్ని మీ అందరికీ తెలుసు. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇటువంటి ఆవు పెరుగు లాంటి వాటితో చేస్తే ఎక్కడ ఏ శివాలయంలో చేసినా ఆ పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు, చాలా ఆనందపడతాడు, మనకి మోక్షాన్ని ఇస్తాడు, ఇహలోకంలో మనకి సర్వసుఖాలు ఇస్తాడు, ఇంకా పరలోకంకి వెళ్ళగా ఆయనలో ఐక్యం చేసుకుంటాడని శాస్త్రం. సో రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు అనడానికి రామేశ్వరం వెళితే కానీ శనీశ్వరం యొక్క బాధ తప్పదు.
కాబట్టి తెలుసుకున్నారు కదా. మరో అంశంతో, ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాను. మీరు ఈ భక్తిపరమైన విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. మీరు చదవండి, ఆనందించండి, 10 మందికి షేర్ చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీకు ఇటువంటి విషయాలు ఎన్నో, భక్తిపరమైన విషయాలు ఎన్నో మీకు తీసుకొస్తానని మాటిస్తూ, ఏదైనా తప్పులుంటే పెద్దలు మన్నించమని కూడా కోరుతూ సెలవు. మీ పరమహంస.